నివేదిక ప్రకారం ఎక్కడ కల్తీ అయినట్లుగా లేదు అనేటువంటి అంశాన్ని మాత్రం వైసీపీ ప్రధానంగా ప్రస్తావిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా దీనికి సంబంధించి ఒక కమిషన్ ని కూడా ఏర్పాటు చేయడంతో ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా మరింత ప్రకంపనలు రేపుతుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బ్యానర్ల ఇష్యూతో అంబటి రాంబాబు అదేవిధంగా జోగి రమేష్ లకు సంబంధించినటువంటి కామెంట్స్ తో రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క ఇళ్లపైన దాడులు చేయడం, ఆ దాడుల తర్వాత పూర్తి స్థాయిలో వైసీపీ వర్సెస్ కూటమి ప్రభుత్వంగా సాగినటువంటి తంతు కాస్త కాపు అనేటువంటి ఇష్యూ, కాపు నాయకులు అనేటువంటి అంశం వైపు మళ్ళినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ లడ్డూ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా విభిన్నమైనటువంటి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారుల్లో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిజంగా అత్యంత పవిత్రంగా భావించేటువంటి తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి నిజంగా దోషులు ఎవరున్నారు? ఇంత విచారణ చేపట్టిన తర్వాత సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఏంటి? గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దేనికి సంకేతంగా భావించాలి? తాజాగా వేసినటువంటి కమిషన్ ఎలాంటి వ్యక్తులు ప్రధానంగా దోషులుగా ఉన్నారు అనేటువంటి అంశాన్ని నిర్ధారించబోతుంది. ఇదే అంశానికి సంబంధించి మెగా డిబేట్ ని ప్రారంభిద్దాం. నాతో పాటు ప్యానల్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు విజయభాస్కర్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా బొట్ల రామారావు గారు, వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా పిఎన్ మూర్తి గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. విజయభాస్కర్ గారు, మీతోనే ప్రారంభిద్దాం. ఎలా చూడాలంటారు? మొత్తం మీద కమిషన్ అయితే వేశారు. వైసీపీ దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి కామెంట్, సిట్ తేల్చినటువంటి అంశాలు ఏంటి, సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఏంటి? ఇదే అంశాలు ఇక్కడ ప్రధానంగా కనబడుతున్నాయి. ఏమంటారు? విజయభాస్కర్ గారు అన్మ్యూట్ చేయండి సార్. విజయభాస్కర్ గారు, మీ ఆడియో రావట్లేదు సార్. ఓకే, విజయభాస్కర్ గారు ఒక నిమిషం మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి నేను వైసీపీ వర్షన్ తీసుకొని మీ దగ్గరికి వస్తాను. రామారావు గారు నమస్తే అండి. రామారావు గారు, మీరైతే ఖండిస్తున్నారు ముందు నుంచి పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని ఎక్కడ లేవు అంటే వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి చైర్మన్స్ కానివ్వండి, అప్పట్లో కీలక పాత్ర పోషించినటువంటి వారు కానివ్వండి టీటీడీలో, ఇలాంటి అంశాలు మీరు పదే పదే చెప్తున్నటువంటి వైనం తాజాగా కేబినెట్ ఒక కమిషన్ వైపు మాత్రం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? వైసీపీ స్టాండ్ ఏంటి కమిషన్ మీద? ఇక్కడ ఏ కమిషన్ వేసుకున్నా ఇక్కడ లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి జంతు కొవ్వులు అవశేషాలు మాట్లాడినటువంటి సందర్భంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి దీనికి తెరదీసినటువంటి అంశం. దీంట్లో వీళ్ళు ఫెయిల్ అయినారు అనేది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే వీళ్ళు ఎట్లాగో అట్లా దాన్ని కవర్ చేసుకోవడం కోసమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు వేసి వివాదాలకు దారి తీసి ఇక్కడ మన గుంటూరులో అంబటి రాంబాబు గారి ఇష్యూ కూడా అదే దాని కోణంలో జరిగినటువంటి అంశం. ఊరు పేరు లేకుండా ఫ్లెక్సీలు వేయడం, అదేమంటే ఆ మహాపాపం నిజం అని చెప్పేసి ఒక ప్రచారం చేయడం. ఏదైతే అమరావతి ఉద్యమం చేసినటువంటి విధానంలోనే ఇది కూడా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది అందరూ కూడా ప్రజలంతా కూడా గ్రహించారండి. ఇక్కడ అంశం ఏంటంటే ఏది ఏమైనా సరే సాక్షాత్ ముఖ్యమంత్రి అట్లాగే డిప్యూటీ సీఎం కూడా పంది కొవ్వు ఇవ్వాల్సిందని చెప్పి మాట్లాడినటువంటి అంశం ఉంటే దీన్ని ప్రపంచంలోని వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా జీర్ణించుకోలేనటువంటి అంశంగా మారి ఈ రోజు వాటన్నిటిని పటాపంచలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కల్తీనే అనేటువంటిది కేవలం డైవర్సిటీ పాలిటిక్స్ లో భాగంగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంశం తప్ప ఎక్కడ నిజం లేదనేటువంటిది అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే విషయాన్ని ఈ రోజు కేబినెట్ లో పెట్టారు. అసలు 2 రోజులు రావణ కాష్టం లాగా గుంటూరులో అల్లర్లు జరుగుతుంటే దాని మీద ముఖ్యమంత్రి గాని, హోంమంత్రి గాని, డిప్యూటీ సీఎం గారు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఇది ఇక్కడ పాలనా పరిస్థితి, పాలన యొక్క స్థితి ఏంటనేది మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో పూర్తి వైఫల్యం చెందింది. ఇదే విషయాన్ని వీళ్ళ యొక్క కూటమి ప్రభుత్వమే కేంద్రంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ లో చివరి నట్టడుగున 36వ ర్యాంకుకి ఆంధ్రప్రదేశ్ పడిపోయిందంటే వీళ్ళ యొక్క ఆగడాలు, వీళ్ళ యొక్క అక్రమాలు, వీళ్ళ యొక్క పోలీసు వ్యవస్థని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నటువంటి అంశం మనకి అవగతం అవుతుంది రాజు గారు. ఇక్కడ ఏది ఏమైనా సరే వీళ్ళు లడ్డూలో కల్తీ జరగలేదు, మేము బ్లేమ్ అయ్యేటటువంటిది వీళ్ళ యొక్క ఇగోకు సంబంధించినటువంటిది. కాబట్టి దీన్ని ఏమైనా సరే ప్రజల మీద రుద్దాలి, ప్రజల చెవుల్లో గిర్రున లడ్డు కల్తీ అనుకోవాలనేటువంటి అంశం తప్ప, వీళ్ళ స్వార్థమే తప్ప ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ అంశమే కాదు, రాజకీయ అంశం అసలు కానే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసేటువంటి అంశం అని చెప్పేసి ప్రజలు చెప్పుకుంటుంటే వీళ్ళకి ఏ మాత్రం కూడా దున్నపోతు మీద వర్షం కురిసినట్టుందే గానీ సంబంధించినటువంటి కల్తీకి సంబంధించి కొవ్వు పదార్థాలు కలిపారు అనేటువంటి ఇష్యూని పక్కన పెట్టండి. రెండోది లడ్డు కల్తీ అయినటువంటి అంశం వాస్తవమా కాదా?
క్లియర్ కట్ కాలేదు కదండి. ఇక్కడ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా ట్రాన్స్పరెంట్ మెథడ్ లో జరిగినటువంటి పాలనా వ్యవస్థ ఉంది. టీటీడీలో కూడా ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉండి ఆయన నడిపించినటువంటి విధానం కానీ టీటీడీలో తెచ్చినటువంటి సంస్థలు మనం చూసాం. మరి ఈ అంశంలోనే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లి సిబిఐ దర్యాప్తు కావాలని కోరటం అనేది ఇది రాజకీయ వర్గాల్లో దుమారమే రేపిందండి. ఎందుకంటే కానీ సిట్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం, సిట్ ఇస్తున్నటువంటి నివేదిక ప్రకారం అప్పటి వ్యక్తుల మీద, అప్పుడు కీలక పాత్ర పోషించినటువంటి వారి మీద, అప్పుడు నిర్ణయం తీసుకున్న వారి మీద చర్యలు తీసుకోవచ్చు అనేటువంటి అంశాలు ప్రస్తావించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇక్కడ ఇదంతా కూడా అభూత కల్పన అండి. సిట్ అనేది ఎవరు ఏర్పాటు చేశారంటే ఇక్కడ ఎవరు కంట్రోల్లో ఉంది? సిట్ అంటే సిట్ టు స్టాండ్ ఆఫ్ ది సీఎం చంద్రబాబు నాయుడు సిట్ అంటే అది. అక్కడ మనం దాని గురించి ఎక్కువ మాట్లాడుకోబల్లా. వీళ్ళు సిఐడినే తప్పుదారి పట్టించి స్కిల్ డెవలప్మెంట్ కేసుని అదేదో ఆ ఎవిడెన్స్ అంతా కూడా ఏదో పక్కదారి పట్టింది, వీళ్ళు సరైనటువంటి ఆధారాలు లేవనేటువంటి ఒక పదాన్ని జోడించి క్లోజ్ చేయించుకుని దాన్ని ఆ రిపోర్ట్ని ఈడీకి పంపించి మేనేజ్ చేస్తున్నారు. ఇదంతా కూడా మరలా రీఎంక్వైరీ జరిగితేనే, న్యాయస్థానాలు మరలా దీని మీద సత్వర నిర్ణయాలు తీసుకుంటేనే మరలా మనకు వాస్తవాలు తెలిసే పరిస్థితి ఉంది. కానీ వీళ్ళు ఏదైనా సరే మసిపూసి మారేడుకాయ చేసే సంధాన వీళ్ళ పాలనా తతంగా కానీ వీళ్ళ వ్యవహార శైలి కానీ ఉంది. ఇది ఏమాత్రం కూడా మంచి పరిణామం కాదు. ఈ రాష్ట్రంలో యథేచ్ఛగా వీళ్ళు అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి దౌర్జన్యానికి పోవడం ఏంటండి, అట్లాగే జోగి రమేష్ గారి ఇంటి మీదకి దౌర్జన్యానికి పోయేది ఏంటండి? ఎక్కడన్నా చర్యలు ఉన్నాయా? పోలీసులు చోద్యం చూడటం ఏంటి? అసలు ఎస్పీ కానీ, ఈ రాష్ట్రంలో డీజీపీ కానీ, అసలు హోంశాఖ మంత్రి కానీ అసలు మేము ఉన్నాము అనేటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించినటువంటి వైఖరి ఉంది. రామారావు గారు, ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది ఏంటంటే, సో శాంతి భద్రతల అంశం, సో నివాసాల దగ్గర పూర్తి స్థాయిలో దాడులు అంశాన్ని కూడా మనం డిస్కషన్ చేద్దాం. సిట్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది, రాష్ట్రం నియమించింది కాబట్టి పూర్తి అధికారాలు ఉంటాయి అనేటువంటి అంశం మీరు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. సో రాష్ట్రం ఆధీనంలో ఉన్నటువంటి నేపథ్యంలో జంతువుల కొవ్వు కలిసింది అనేటువంటి నివేదిక కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది కదా, అది ఎక్కడ ఇవ్వనటువంటి పరిస్థితి కనబడుతుంది అంటున్నారు. ఇక్కడ వ్యవహారం అంతా కూడా న్యాయస్థానాల పరిధిలో దర్యాప్తు సంస్థల పరిధిలో ఉన్నాయండి. అసలు ఇదంతా కూడా వీళ్ళే లీక్ చేసినటువంటి పరిస్థితి ఉంది కూడా. అట్లాగే రిపోర్ట్లు తారుమారు చేయటం. ఎన్డీడీబీ కూడా ఏం చేసింది, మా రిపోర్ట్ లో ఒక్కోసారి తప్పుగా వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుందని వాళ్ళ నివేదికలో చెప్పారు కదండి. ఇక్కడ క్లారిటీ లేనటువంటి అంశాల మీద వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప మరొకటి అయితే లేదండి. ఓకే, విజయభాస్కర్ గారు నమస్కారం అండి. నమస్తే విజయభాస్కర్ గారు, ఎలా చూడాలి? ఇప్పటి వరకు వైసీపీ వర్షన్ మీరు విన్నారు, టీడీపీ ఒపీనియన్ ఏంటి? కమిషన్ అయితే ముందుకు వెళ్తున్నారు, కానీ సిట్ చెప్పినటువంటి అంశాలు ఏంటి? అక్కడ దాంట్లో జంతువుల కొవ్వు కలిపారు అనేటువంటి అంశంలో ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి ప్రశ్న వారిది. ఉన్నాయి. ఇప్పుడు జంతువుల కొవ్వు ఒకటే కాదు, పామాయిల్, అసలు నెయ్యి లేదు, చుక్క పాలు లేవు, వెన్న లేదు, నెయ్యి లేదు, పోతే పామాయిల్, అదే విధంగా లాక్టిక్ యాసిడ్, ఇతర అమినో యాసిడ్స్, పోతే ఇంకా రకరకాల ఈస్టర్, పోతే ఇలాంటివన్నీ చాలా 5-6 రకాల కెమికల్స్, అది సింథటిక్ కెమికల్స్ తో తయారు చేసిన నెయ్యి. అందులో 10% వరకు జంతువులకు సంబంధించిన కొవ్వు కలిపితే రంగు, రుచి, వాసన అవి నెయ్యిలాగా వస్తాయని చెప్పి 10% దాకా కలిపినట్టు ఆధారాలు ఉన్నాయి. అది 35వ పేజీ, 65వ పేజీ, 66వ పేజీ, 210వ పేజీల్లో సిట్ నివేదికలో పొందుపరచడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు వేసుకున్న ఇదే కదా అంటే, చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు వారు రాష్ట్రంలో సిట్ ఒకటే ప్రస్తావించారు. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమని పేర్కొంది? ఆయనకి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి పూర్తిగా దీన్ని పక్కన పెడుతున్నాం అని చెప్పేసి మొన్న మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటన చేసిందా లేదా? మరి అంటే మా సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అని ఊరికే ప్రాస కోసం జనాన్ని నమ్మించడానికి పనికొస్తుంది. కానీ మరి మీరు మరి అచ్చెన్నాయుడు మీద, కొల్లు రవీంద్ర మీద, లేకపోతే దేవినేని ఉమా మీద, లేకపోతే ధూళిపాడ నరేంద్ర మీద, అయ్యన్న పాత్రుడి మీద పెట్టిన కేసులు ఏమున్నాయని అప్పటికప్పుడు పుట్టుకొచ్చినాయి. అప్పటికప్పుడు అర్ధరాత్రి పుట్టుకొచ్చా. ఏదన్నా ఆరోపణలు ఉండాలా, పోతే నీళ్ళు వార్తలు రావాలా, మీడియాలో వస్తుండాలా, ప్రజల్లో గుసగుసలు ఉండాలా, ఏటికైనా. అలాంటి ఏమీ లేకుండా వాళ్ళందరినీ అర్ధరాత్రులు తీసుకుపోయి పోతే కట్టడి చేసి వాళ్ళందరినీ నిర్బంధించి ఊరూరు తిప్పి తర్వాత వాళ్ళందరినీ సర్టిఫికెట్లు ఉపయోగించేసి నానా బీభత్సం చేసి పేషెంట్లు అయినటువంటి అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళని, అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళని వీళ్ళందరినీ నానా బీభత్సం చేశారు. కొల్లు రవీంద్ర పోతే వీళ్ళందరూ ఎన్ని ఊర్లు తిప్పారు.
దిగుడుపాడ నరేంద్ర, మరి ఇలాంటి వాళ్ళందరినీ తిప్పినప్పుడు కనపడలేదా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద అసలు ఎలాంటి ఏ పత్రికలో ఏ సోషల్ మీడియాలో ఈ దేంట్లో ఏ రకమైనటువంటి ప్రచారం లేనప్పుడు ఏ గుంజమని పోయేసి బస్సులో ఉన్నాయన్ని అరెస్ట్ చేసి నానా బీభత్సం చేశారే. మరి ఇప్పుడు మేము అలాంటివి చేయబట్టి, అదేవిధంగా అవినీతి పాల్పడబట్టి, అదేవిధంగా తిరుపతి కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు కాబట్టి, అదేవిధంగా సాక్షాత్తు భువనేశ్వరి లోకేష్ మీద నిండు సభలో జుగుప్సాకరమైన మాటలతో ప్రజల్లో అశాంతి రగిలిచ్చారు కాబట్టి ఇవన్నీ చూసి, అదేవిధంగా వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ రఘురామ కృష్ణరాజుని థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగించి నానా బీభత్సం చేసి తప్పుడు రిపోర్ట్లు ఇప్పించి వీటన్నిటిని చూసిన రాష్ట్ర ప్రజానీకం నవ్యాంధ్ర ప్రజలు తిరుగుబాటు చేసి ఈ అరాచక పాలన మాకొద్దు, ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వకూడదని చెప్పేసి ఆపాదిస్తూ రక్షించుకోవడానికి వాళ్ళ ప్రయత్నం పోతే ఈ సిట్ నివేదికలో స్పష్టంగా ఇచ్చారు. పోతే అసలే ప్రజలు భక్తులు విశ్వాసాలను దెబ్బతీశారు కాబట్టి సిట్ నివేదిక వచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని కూడా మళ్ళీ వక్రీకరిస్తున్నారు. ఇదంతా మాకు అనుకూలంగా వచ్చిందని చెప్పుకుంటుంటే ప్రజలు ఆగ్రహోద్రాగాలు బయలుదేరి ప్రజలు ఆగ్రహించి ప్రజలంతా అంబటి రాంబాబు వాళ్ళంతా కట్టినటువంటి ప్రజలు కట్టించుకున్నటువంటి ఫ్లెక్సీల్ని కింద పడేసి తొక్కి మంటల్లో కాల్చేసి కాలుతో తన్నుతుంటే సహించలేక ప్రజలు గుమ్ముగూడి నిలదీయడానికి పోతే అక్కడ శాసనసభ్యురాలు కూడా వచ్చేసి ఏంటి ఏం జరుగుతుందని చెప్పి పర్యవేక్షించడానికి రావడం జరిగింది. అదే విధంగా ఆయనేమో శనివారం రోజు జైలు నుంచి వచ్చిన తర్వాత జోగి రమేష్ ఇష్టారాజ్యంగా తొడగొట్టి మీసాలు దువ్వుతూ లోకేష్ బాబు రా దమ్ముంటే, చంద్రబాబు నాయుడు రా దమ్ముంటే మళ్ళీ దాడి చేస్తాను, వారం రోజుల్లో వచ్చి క్షమాపణ చేయాలా, అక్కడ ప్రమాణం చేయండి, ఇక్కడ ప్రమాణం చేయండి. అసలు నాస్తికులను టీటీడీ దేవస్థానం చైర్మన్ గా నియమించి, అదేవిధంగా అన్య మతస్థుల్ని టీటీడీ చైర్మన్ గా నియమిస్తూ 7 కొండలు ఎందుకన్నా వాళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేసిన బీజాలను కంటిన్యూ చేస్తూ తిరుపతిని అప్రతిష్ట పాలు చేస్తూ ఒక పథకం ప్రకారం నిర్వీర్యపరుస్తూ ఉంటే, అదే విధంగా తిరుపతి లడ్డు విషయంలో పాసి పట్టిపోయింది, బూజు పట్టిపోయింది, దుర్వాసన వస్తుందని కోట్లాది మంది భక్తులు విశ్వసించిన నేపథ్యంలో వాళ్ళు ఎంతో భయాందోళనలో ఉన్న సమయంలో సిట్ నివేదిక వాళ్ళకు ఊరటనిస్తే దాన్ని కూడా వక్రీకరించి తమకు అనుకూలంగా చెప్పుకుంటుంటే సహించలేని ప్రజలు గుమిగూడి నిలదీయడానికి పోతే అక్కడ శాసనసభ్యురాలు వస్తే అది తెలుగుదేశం గోండాలంట ఏంటిది. అదేవిధంగా జోగి రమేష్ తొడగొడతాడు. అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కి ఆజ్ఞుడు ఎవరు? పోతే ఉరి తీయండి చంద్రబాబుని, చెట్టు కట్టేసి కొట్టండి, తుపాకీతో కాల్చండి అన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? లేకపోతే అంతకు ముందు వాళ్ళ పార్టీలో నంబర్ 2 గా ఉన్న విజయసాయి రెడ్డి కాదా? లేకపోతే వాళ్ళ మనుషులు ఎంతమంది? ఒక 200-300 మంది వాళ్ళ ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ లీడర్స్ మాట్లాడితే నిరంతరం మైండ్ గా మాట్లాడడం. పోతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ 11 మందిని శాసనసభ్యులకు ఎన్నుకుంటే వాళ్ళ జీతభత్యాలు తీసుకుంటా అసెంబ్లీకి రారు, అసెంబ్లీలో మాట్లాడరు, సోషల్ మీడియాలో మాట్లాడతారు, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు. మరి దానికేం సమాధానం చెప్తారు వాళ్ళు? మరి ఇదే కాకుండా స్పష్టమైన రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా తప్పులు తడకగా వాళ్ళు భావిస్తే ఎలా? వాళ్ళకి అనుకూలంగా వచ్చిందని చెప్పుకుంటే ఎట్లా? పోతే సిట్ అయితే మీరు అడిగారు చూడండి, మరి ఇట్లయితే మరి మీరు అలా చెప్పుకుంటున్నారే మాకు అనుకూలంగా ఉంది నివేదికని, మీరు ప్రశ్నించిన దాంట్లో అర్థం ఉంది. మరి ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేను చంద్రబాబు నాయుడు కేసు కొట్టేసింది. అదే విధంగా ఇప్పుడు వాళ్ళు పెట్టేయనే తప్పుడు కేసులు, అక్రమ కేసులు పెడుతున్నారు. పోతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు, దౌర్జన్యాలు దాడులకు పాల్పడుతున్నారు. ఇవన్నీ చూసే కదా రాష్ట్ర ప్రజానీకం పక్కన పెట్టింది. వాళ్ళని మేము కక్ష తెచ్చుకున్న పని అయితే జూన్ 12, 2024లో అధికారంలో రాగానే ఇవన్నీ చేయకపోయామా? మేము దాడులు దౌర్జన్యాలు చేయకపోయామా? అలాంటి ఉద్దేశం లేదు. అహింసాయుతంగా శాంతి కాముకతో నడిచే ప్రభుత్వం ఇది. మేము అభివృద్ధి జరగాల, అభివృద్ధిని గాలికి వదిలేశారు. నవ్యాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైనటువంటి పోలవరం ప్రాజెక్టు అటకెక్కిచ్చారు, రాజధాని లేకుండా చేశారు. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎయిర్పోర్ట్ ని అటకెక్కిచ్చారు. కాబట్టి ఈ అభివృద్ధి జరగాలంటే ముందు సుస్థిరత, శాంతి కావాలా. ఆ శాంతి కోసం మేము పాకులాడుతుంటే మేము అశాంతి రగిలిస్తున్నామంట. రావణ కాష్టం చేసి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతను లోపించాయని చెప్పడానికి, రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చడానికి దుష్ట శక్తులను ప్రోత్సహిస్తున్నది ఎవరు? ప్యాలెస్ నుంచి ఆదేశాలతో దుష్ట శక్తులను ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని విజయభాస్కర్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను.
రైట్ రైట్, ఒక్క నిమిషం నేను మూర్తి గారి అభిప్రాయం తీసుకుని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ మూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. మూర్తి గారు, మొత్తం మీద ఎలా చూడాలంటారు? ఎందుకంటే లడ్డూ కల్తీ వ్యవహారం కాస్త కాపు రాజకీయం వైపు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. సో మీ విశ్లేషణ ఏంటి? సరే, ప్యానెల్లో ఉన్న సభ్యులిద్దరికి నమస్కారం. అదేవిధంగా మన ఛానల్ వీక్షకులకి మీకు. ఇప్పుడు మనం ఈ అంశాన్ని రెండిట్లుగా చూద్దాం. ఒకటి దాళ్లు, శాంతి భద్రతలు, అది రెండో అంశంగా మాట్లాడదాం. ఓకే, మీరు చెప్పినట్టుగా రెండు కలగాపులగం చేస్తే అసలు విషయం బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు కల్తీ జరిగిందా లేదా, ఫస్ట్ మనం తిరుపతి లడ్డూలో గత హయాంలో లడ్డూలో కల్తీ జరిగిందా లేదా. సో కల్తీ జరిగింది అనేది ఒక పరిశోధనాత్మకమైన సిట్, అట్లాగే ల్యాబ్స్ లో రసాయనాలు కలిసాయి అనేది ఉంది. రసాయనాలు అంటే కెమికల్స్, ఇందాక మిత్రులు చెప్పినట్టుగా. అందులో పామ్ ఆయిల్ అంటే అది వెజిటబుల్ ఆయిల్. మొత్తం 90% రసాయనాలు వెజిటబుల్, ఆయన చెప్పింది వెజిటబుల్, అలాగే పామ్ ఆయిల్, మన ఈ యాసిడ్స్ వీటికి సంబంధించినవి కలిసాయి. 10% జంతువు కొవ్వు ఉంది అని చెప్పి మాత్రం ఉంది. పలానా 35-65 పేజీల్లో అని మిత్రులు చెప్పారు. అసలు సిట్టు లేదు, ఇంకా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు, ఏమీ చేయలేదు. అప్పటికే చంద్రబాబు నాయుడు గారు పంది కొవ్వు ఉంది అనేది స్టేట్మెంట్ చేశారు. ఒక రాష్ట్రానికి అధినేతగా ఉన్న, అంటే ప్రభుత్వం నడుపుతున్న అధినేత, రాజకీయాల తర్వాత విషయం, ఆయన ఒక సిట్ కి ముందు ఇది పంది కొవ్వు కలిసిన లడ్డు అని చెప్పడం అనేది అది సరైనది కాదు. అదే ఇప్పుడు తెలుగుదేశం మన ఈ సంకీర్ణ ప్రభుత్వానికి చుట్టుకుంటా ఉంది. దానివల్ల కల్తీ అనేది వెనక్కిపోతుంది. అదేవిధంగా పవన్ కుమార్ గారు కూడా చెప్పారు, అలాగే లోకేష్ గారు కూడా చెప్పారు. పవన్ కుమార్ గారు ఇంకో ముందుకెళ్ళి మన అయోధ్యలో కూడా లడ్డూల్లో, అక్కడ అయోధ్యలో ఇచ్చిన లడ్డూల్లో కూడా కలిసిందని ముందు చెప్పి తర్వాత కలవలేదని ఆయన సరి చేసుకున్నారు. సో ఇది ఒక రాజకీయ అధినేతలుగా ఉన్న వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ ప్రజల్ని గందరగోళపరుస్తాయి. కాబట్టి ఆ విధంగా చేసి ఉండకుండా సిట్టు వేశారు కదా, ఆ సిట్టు వేసి తర్వాత ఎఫ్ఐఆర్, తర్వాత ఛార్జ్ షీట్, ఈ ప్రొసీజర్లో వచ్చిన దాని మీద కామెంట్ చేస్తే అది సబబుగా ఉండేది. మొత్తానికైతే నేను కల్తీ జరిగింది అనేది మాత్రం అది రసాయనాల లేకపోతే జంతు కొవ్వా అనేది మన తెలుగుదేశం మిత్రులే చెప్పేశారు. ఓన్లీ 10%, మిగతావన్నీ కూడా కెమికల్స్, పామ్ ఆయిల్ అని. సో కల్తీ జరిగింది. దీని మీద తుది 600 పేజీల రిపోర్ట్ వచ్చింది. 36 మంది, మొదట 24, తర్వాత 12 మంది కల్తీ చేశారు. ఇక ఇటువైపు చూస్తే అసలు కల్తీయే జరగలేదని, ఇప్పుడు అందులో జంతు కొవ్వు ఉందని మొదట్లో చెప్పిన స్టేట్మెంట్ ఏ విధంగా సరైనది కాదో, ఇది సిట్టు స్టాండు అంటే రామారావు గారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వం అధీనంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా సిట్టు స్టాండ్ చేసినట్టేనా? 5 సంవత్సరాలు కూడా అప్పుడు పెట్టిన కేసులు కూడా సిట్టు స్టాండ్ అయినా? అలా చెప్తే కనుక స్వతంత్ర ప్రతిపత్తి మీద నడుస్తున్న సిట్ కానివ్వండి, లేదా సిబిఐ కానివ్వండి, లేదా ఈడీ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వ చేతుల్లో టూల్స్ గా మారినాయి, ఆయుధాలుగా మారినాయి విపక్షం మీద అనేది అర్థం వస్తుంది. అందుకని మనం ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఓకే చెప్పండి, ఇది చెప్పచ్చు, వైసీపీ కల్తీ జరిగిన మాట వాస్తవము, అయితే అందులో వాళ్ళు చెప్పినట్టుగా జంతు కొవ్వు కాదు అని చెప్పండి స్పష్టంగా. అయితే ఆ కల్తీ అసలు ఆనాడున్న అధికారులు అందరూ పవిత్రులు, ప్రభుత్వం మారింది కానీ అధికారులు మారలేదు కదా. ఆ టిటిడి దేవస్థానంలో ఈ లడ్డూలు చేయించే మొత్తం అందరూ కూడా A to Z మారిపోయారు. అందుకని కల్తీ ఇప్పుడు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కల్తీ జరగకుండా పవిత్రతను కాపాడడానికి కావాల్సిన సూచనలు చేయాలి. అందుకని ఈ మొత్తానికి మొత్తం అసలు ఏం జరగలేదనేది ఎంత అవాస్తవమో, అందులో మొత్తం అంతా కూడా జంతు కొవ్వు ఉందని చెప్పేసి హిందూ మనోభావాల్ని అలా చెప్పకూడదు. ఒక జంతువు ఉంది అని మొట్టమొదటి అధినేతలుగా ఉన్నవాళ్ళు చెప్పకూడదు. ఇప్పుడు మళ్ళా వాళ్ళ తిన్న ప్రసాదం తిన వాళ్ళ చేత ఎక్కించగలుగుతాం. కల్తీ జరిగిందని చెప్పే వరకు చెప్పాలి. కల్తీ ఏం జరిగిందన్నది నిర్ధారణ
జరిగిందని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ లడ్డు మీద కల్తీ జరిగింది. ఆ లడ్డు మీద జరిగిన కల్తీలో ఏమున్న ఇంగ్రీడియంట్స్ అనే దాన్ని రాజకీయ వాతావరణంలో తీసుకెళ్లకుండా స్వచ్ఛంగా ఈ పవిత్రతని కాపాడడం కోసం ఈ లడ్డూలు పలానా జరిగినాయి అని చెప్తే, ఇప్పుడు అధినేతలుగా ఉన్న వాళ్ళు చెప్తే, ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నోటి ద్వారా రావాలి. అలా రాకుండా ఫ్లెక్సీలు వచ్చి రాజకీయ యుద్ధ వాతావరణం తీసుకొస్తే లడ్డూలో ఉండే అపవిత్రత వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే అప్పుడు జరిగిన ఆ కల్తీ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం లేదు, అంతా మిథ్య అని చెప్పేసి, సర్వం మిథ్య అని చెప్పేసి చెప్తే అసలు అధికార పక్షాల మీద ఎవరైనా ఉన్నామండి, అసలు ప్రభుత్వం మీద నమ్మకం పోయే స్థితి వస్తుంది. కాబట్టి ఆ వైపు రాజకీయ వాదన వైపు కాకుండా దీన్ని సుప్రీంకోర్టు ఆదేశాల మీదకే కదా ఇది సిట్ తన తుది రిపోర్ట్ ని 14 నెలల పాటు 12 రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ అనేది, ఎందులో హవాలా కూడా ఉందనేది ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు కదా. అందుకని ప్రభుత్వం ఒక రిపోర్ట్ ని ఇస్తా ఉంది. దాని మీద కేబినెట్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం కోర్టులకి ముందుకు వెళ్తారు. అక్కడ వాదోపవాదాలు. మూర్తి గారు, తాజాగా కేబినెట్ సమావేశంలో ఒక కమిషన్ ఏర్పాటు చేయాలనేది ప్రధానంగా ప్రతిపాదనకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆల్మోస్ట్ కమిషన్ వైపు అడుగులు వేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. సో సిట్ తేల్చింది, తేల్చలేనిది, కమిషన్ ఏం తేల్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి? కమిషన్ వేయడం అనేది ఇవన్నీ కూడా మరొక మార్గం, ఇంకోవైపు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తుందండి. ఎక్కువ డ్రాగ్ చేయదు. ఇప్పటికే మనం 14 నెలల పాటు జరిగిన ఇది, ఇప్పుడు కమిషన్ వేస్తే ఏం చేస్తారు అంటే, కమిషన్ వేస్తే సిట్ రిపోర్ట్ తప్పని తెలుస్తారా? కమిషన్ ఎందుకు వేస్తారు? అది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సిట్ వేశారు కదా. అది ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ లో వాస్తవాలు ఎంత ఏంటి అని ఎవరైతే అధికారులు ఫస్ట్ మొట్టమొదటిగా ఇందులో రాజకీయ నాయకుల కన్నా కూడా ఇందులో ఎదుర్కొనేది ఎవరు? అధికారులు. ఈ అధికారులు వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు వాంగ్మూలం ఏంటి, కోర్టులో ఏం చెప్తారు, ఎంక్వైరీ ముందు ఏం చెప్పారు, సిట్ ఎంక్వైరీలో అది ఒక భాగం, అది కోర్టు ముందు ఏం చెప్తారు వాళ్ళు వచ్చి అని చెప్తేనే స్పష్టత. దీని వెనకాల ఉన్న సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఇవన్నీ బయటకు వస్తాయి. కమిషన్ వేయడము అని అంటే నా ఉద్దేశంలో ఈ ఇష్యూని డ్రాగ్ చేయడమే, ప్రజల్ని మరింత రాజకీయంగా మ్యానిపులేట్ చేయడమే. ఈ ఇష్యూలో అసలు ఏమీ లేదు అనే వైపుగా కొంత, ఈ ఇష్యూలో అంతా ఉంది కానీ అధికారంలోకి వస్తే వాళ్ళు వీళ్ళు ఒకటే అనే వైపుగా రాజకీయాలు మరింత భ్రష్టు పట్టిపోతాయి, ప్రభుత్వం మీద కూడా నమ్మకాలు పోతాయి. ఇది నా అభిప్రాయం. ఓకే, ఎస్ విజయభాస్కర్ గారు, ఇందాక వైసీపీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ రోజు ఫ్రెష్ కామెంట్ ఏంటంటే, భోలే బాబాకి సంబంధించినటువంటి 2018లో అనుమతి ఇచ్చింది. సో టీడీపీ ప్రభుత్వం మాత్రమే ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారే దీనికి సంబంధించి అనుమతి ఇచ్చారు. సో టీటీడీని మొత్తం కూడా టీడీపీకి సంబంధించిన ఒక అనుబంధ సంస్థగా మార్చేటువంటి పరిస్థితుల వరకు తీసుకొని వచ్చారంటున్నారు. లేదు 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 ఇప్పుడు తిరుపతి లడ్డు కల్తీ విషయం మేము ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత పోతే భక్తులు చాలా మంది బయటకు వచ్చిన తర్వాత ఆ లడ్డు వినియోగించిన భక్తులు అది బూజు పడుతుంది, కాసిపోయింది, దుర్వాసన వస్తుంది, ఈ గుసగుసలు ప్రజల్లో వినిపించిన తర్వాత, ప్రజల నుంచి వచ్చిన తర్వాత, ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వచ్చిన తర్వాత దాని మీద ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇదేదో కల్తీ జరిగింది అని. అప్పుడు దాకా ఏమనుకున్నాం, నిన్న మొన్నటి దాకా నెయ్యిలో ఏదో కొంత కల్తీ చేశారు అనుకున్నాం. కానీ ఇప్పుడు అది కాదు. అసలు నెయ్యి అనేది ఒక చుక్క నెయ్యి వాడకుండా పామాయిల్ మాత్రమే వాడి, ఆ పామాయిల్లో ఇందాక నేను చెప్పినట్టు ఈస్టరు, లాక్టిక్ యాసిడ్, మోనాక్సైడ్ ఇలాంటి అన్ని రకరకాల యాసిడ్స్ అన్ని కలిపి అందులో మళ్ళా రంగు, రుచి, వాసన ఉండేదానికి జంతువుల కొవ్వు కొంత భాగం కలిపి టోటల్ గా కల్తీ అండి. నెయ్యి లేదు అది ఏది కలపని, ఏ యాసిడ్లు కలపని, ఏ జంతువుల కొవ్వు కలపని, అసలు నెయ్యితో సంబంధం లేదు. అంటే కొన్ని వందల సంవత్సరాలుగా తిరుపతి లడ్డూకి ఒక విశిష్టత ఉంది, ఒక ప్రాశస్త్యం ఉంది. సహజంగా తిరుపతికి హిందువులతో పాటు ముస్లింస్ గడిపోతారు. కారణం ఏంటంటే వెంకటేశ్వర స్వామి భార్యలో బీబీ నాంచారు కూడా ఒకటి, బీబీ నాంచారు. అందువల్ల ఏంటంటే ముస్లింస్ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. చాలా మంది ముస్లింలు గ్రామాల్లో, పట్టణాల్లో అసలు ఏంటిది తిరుపతి లడ్డు అంటే చాలా కళ్ళకు అద్దుకొని
తింటారు. అదే విధంగా మనం వచ్చిన తర్వాత తిరుమల నుంచి ఆయా గమ్యస్థానాలకు చేరుకున్న తర్వాత భక్తుల్ని ఇరుగు పొరుగు వాళ్ళందరికీ తిరుపతి లడ్డుని ప్రసాదంగా పంపిణీ చేయడం అలవాటు. అదే విధంగా కొంతమంది అయితే ప్రత్యేకంగా లడ్డుని అడుగుతారు, మీరు తెచ్చారా, మాకు ఉంటే ఇవ్వండి 1-2 లడ్లని కూడా అడుగుతారు. అదే విధంగా మన తిరుమలకు పోయిన వాళ్ళంతా లడ్లు తీసుకొని చాలా మంది వ్యాపారస్తుల్ని పోతే అధికారులను కలవడానికి పోయినప్పుడు, నాయకులను కలవడానికి పోయినప్పుడు పోతే వాళ్ళు తిరుపతికి పోయొచ్చారా, గుండు కొట్టిచ్చారంటే అవును సార్ అంటారు. అయితే మా తిరుపతి లడ్డు ప్రసాదం పెట్టరా అని అడుగుతారు. ఇంత విశిష్ట చరిత్ర తిరుపతి లడ్డుకు ఉంది. ఆ భక్తుల విశ్వాసాలని 5 సంవత్సరాల పాటు కొల్లగొట్టారు. ఆ భక్తులంతా మనోవేదంతో ఉన్నారు, వాళ్ళ గాయపడ్డారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో దీని మీద విచారణ చేయిస్తానని ప్రతిపక్ష నాయకుడు హోదాలో చంద్రబాబు నాయుడు గారు మాకు అధికారం వస్తే మేము తప్పకుండా విచారణ చేయిస్తామన్నారు. అందులో భాగంగా దాని మీద విచారణ జరుగుతుంది. ఆ విచారణలో తుది నివేదిక సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం అది ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. అందులో అనేక వందల పేజీలతో కూడిన ఆ ఛార్జ్ షీట్ లో 35వ పేజీ, 65వ పేజీ, 66వ పేజీ, 210వ పేజీల్లో స్పష్టంగా ఈ అంశాలన్నింటినీ పొందుపరిచారు. ఏమేమి యాసిడ్స్ కలిపింది, అసలు అంతకు ముందే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే 2022లో ఒక ప్రఖ్యాత ల్యాబ్, నేషనల్ ల్యాబ్ ఇందులో కల్తీ జరిగిందని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ రోజు దాన్ని తొందరలో తొక్కారు ఆ యొక్క నివేదికని. ఆ తర్వాత చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏకి హవాలా మార్గాల్లో మనీ లాండరింగ్ ద్వారా ఎంతెంత అమౌంట్ అందింది బోలేబాబా డైరీ నుంచి. అదే విధంగా 25 రూపాయలు లీటర్కి 25 రూపాయల కమిషన్ వైవి సుబ్బారెడ్డి ఆదేశాలతో లీటర్ కమిషన్ గా ఇవ్వడం జరిగింది. అంటే నెయ్యి అని కదా చెప్పింది. నెయ్యి అంత తక్కువ ధరకి ఎలా వస్తుంది అసలు? మార్కెట్ లో మీ ఇంట్లో వాడే నెయ్యి మీరు సిరాజ్ గారు 300 చిల్లర రూపాయలకి కొంటున్నారా? మరి ఇప్పుడు నెయ్యి అనేది గమగమలాడే నెయ్యి ఖరీదు అంతా ఈ రోజు మార్కెట్ లో, ఆ రోజు వాళ్ళ పరిపాలనా కాలం 5 సంవత్సరాల్లో 7 పెరిగిన ధరల ప్రకారం చూసుకున్నా ఎంత ఉంది మార్కెట్ ధర? మరి అంత చౌకగా ఎలా వస్తుంది? మరి వీటన్నిటిని తొంగలో తొక్కేసి వాళ్ళు కల్తీ నెయ్యి అంటే అందరూ ఏమనుకున్నారు, ఏదో జంతువులు కొవ్వు కొంత కలిపారు కావాలనుకున్నారు. ఒక జంతువులు కొవ్వే కాకుండా పామాయిల్ ద్వారా, మెయిన్ పామాయిల్, నెయ్యి వాడలేదు. నెయ్యి అసలు వాడలేదు. ఆ ప్రస్తావన లేకుండా ఎంత ధైర్యం అండి వాళ్ళకి. అంటే ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు ఎందుకు అన్నాడు? వాళ్ళు అసలు అన్యమతస్థులు, వాళ్ళు ఆ అన్యమతస్థులు వాళ్ళకి హైందవ దేవుళ్ళు అంటే నమ్మకం లేదు. హిందువుల ప్రసాదం తినరోళ్ళు. పోతే వాళ్ళు డిక్లరేషన్, జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. రావుడు వచ్చినా కూడా ఆ డిక్లరేషన్ ఇవ్వడు. విజయభాస్కర్ గారు, ఫైనల్ గా మీరు తేల్చిందేంటి? ఇక్కడ వినబడుతున్నటువంటి ప్రశ్న, మీరు సిట్ వేశారు, సిట్ ఇచ్చినటువంటి నివేదిక కనబడుతుంది. ఫైనల్ గా ఇప్పుడు మళ్ళీ కమిషన్ వైపు అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? అంటే సిట్ అనేది ఒక డిపార్ట్మెంట్, అంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ లో ఒక డిపార్ట్మెంట్, ప్రభుత్వానికి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదిక. ఈ కమిషన్ అనేది కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం. కమిషన్ అనేది ఏంటంటే అది ప్రభుత్వ పరంగా దాన్ని పరిశీలించడం. అంటే ఒక డిపార్ట్మెంట్ అంటే మేము చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా పోతే వ్యవస్థలకు గౌరవం ఇస్తాడు. వ్యవస్థల స్టేటస్ ని కాపాడడానికి ఆయన చాలా కృషి చేస్తాడు. ఆయనది మొదటి రాజ్యాంగాన్ని గౌరవించడం, చట్టాలను గౌరవించడం ఆయన ప్రథమ కర్తవ్యంగా భావిస్తాడు. అందులో భాగంగా అంటే సిట్ ఇచ్చినా ఇంకా మీకు ఏదైనా అనుమానాలు, కొరతలు ఉంటే మేము కమిషన్ కూడా నియమిస్తున్నాం, ఆ కమిషన్ నివేదికను కూడా పరిగణలో తీసుకుంటాం అని చెప్పడం అన్నమాట. అంటే వాళ్ళు ఏం చెప్తారు, మీ ప్రభుత్వం కాబట్టి మీ ఇష్టారాజ్యంగా మీరు రాసుకుంటారు అని చెప్తారు. మరి వాళ్ళు మన మిత్రులు అడిగారు, మన మూర్తి గారు అడిగారు కదా విశ్లేషకులు, ఏమన్నారు, మీ ప్రభుత్వంలో సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అని చెప్పేసి. మరి మేము ఇప్పుడు వాళ్ళు ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు సిట్ లో పనిచేసిన వాళ్ళు చాలా మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళు బలవంత పెట్టి, ఇబ్బందులు పెట్టి జైలు పాలు చేసిన చరిత్ర వాళ్ళది, ఆ ప్రభుత్వానికి. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో గానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గానీ ఎంతమంది అధికారులు వారి దాహానికి బలయ్యారు, వాళ్ళ ధనార్జనకి బలయ్యారు. పోతే ఎప్పుడన్నా మనం హవాలా అనేది, క్విట్ ప్రోక్ అనేది, మనీ లాండరింగ్ అనేది ఈ పదాలు విన్నావా? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసా? తెలుగు వాళ్ళకి తెలుసా? ఇవన్నీ మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ కొత్త కొత్త పదబంధాలన్నీ మన దృష్టికి వచ్చేసాయి. పోతే ఈ కమిషన్ నియమించి తద్వారా వచ్చే
తద్వారా వెల్లడయ్యే అభిప్రాయాలను కూడా పరిగణలో తీసుకొని Okay. తీసుకోవాలనే ఉద్దేశంతో కమిషన్ ఏర్పాటు చేశారు. రైట్. అందులో విజయభాస్కర్ గారు కమిషన్ మీద ఒక్కసారి నేను వైసీపీ వర్షన్ తీసుకుని రాష్ట్రంలో శాంతి భద్రతల అంశాన్ని కూడా మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఎస్ రామారావు గారు, సో ఫైనల్ గా కమిషన్ వరకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్రంలో బ్యానర్స్ వేశారు కూటమి నేతలు. సో మీరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ బ్యానర్ కి సంబంధించి పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ జరిగినటువంటి ఘర్షణలో కాపు నేత, కాపు నాయకుడు అని కులం మీద పూర్తి స్థాయిలో రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇక్కడ అంబటి రాంబాబు గారు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే కదండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి ఈ యొక్క కులాల ప్రస్తావన వచ్చింది, మనం చూసాం. అచ్చెన్నాయుడు గారు అంశంలో కానీ కాపు రిజర్వేషన్ల అంశం గత 5 ఏళ్లు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ 2 ఏళ్ల హయాంలో కూడా ఎక్కడ కనబడలేనటువంటి పరిస్థితి. సో అక్కడ ఉన్నటువంటి ఎజెండా వేరు, వచ్చినటువంటి అంశం వేరు కదా. సో కుల ప్రస్తావన ద్వారా రాష్ట్రంలో మరింత ప్రకంపనలు రేగేటువంటి అవకాశం లేదా? కాదు సార్, ఇక్కడ కులాల ప్రస్తావన కానీ చేసింది ఎవరంటే జనసేన పార్టీ నుంచి వచ్చిందండి. జనసేన పార్టీకి సంబంధించి మా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అంబటి రాంబాబును గనక మీరు ఇబ్బంది పెడితే మేము చాలా కఠినమైనటువంటి విధానాన్ని అవలంబిస్తామని చెప్పారు. అట్లాగే తాతం శెట్టి మధు గారి అబ్బాయి అట, ఆయన కాపు నాయకుడిగా ఆయన కూడా వచ్చినటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరు జనసేన పార్టీ వాళ్ళే. దీన్ని తట్టుకోలేక ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మీడియాలో మళ్ళీ క్వశ్చన్స్ చేస్తున్నాడు. కానీ కొంతమంది చేత ఇది అసలు ప్రస్తావనే కాదండి. జనరల్ గా మీడియా కాపు కులస్తుడు కాబట్టి కాపు నాయకుడు అని చెప్పి రాయొచ్చు. దాన్ని ఎక్కడ మేము కాపు నాయకుడు లేకపోతే ఇంకో నాయకుడు అని మేము పదే మేము మా పార్టీలో ఎక్కడ చర్చ జరగదండి. ఇది అసంబద్ధమైనటువంటి విషయం. ఇక్కడ విజయభాస్కర్ గారు చాలా చక్కగా మాట్లాడాల్సింది పోయేది ఏదో చెప్పాడు చాలా చక్కగా ఈ విషయాలు, ఏది కల్తీ జరిగినటువంటి పదార్థాల అంశాలు ఇవన్నీ ఈ తెలుగుదేశం చేయడం అలవాటు. ఇది కల్తీ పార్టీ కాబట్టి వాళ్ళు ఈ కల్తీ మీద మాట్లాడతారు. కల్తీ పార్టీ ఎలా అవుతుంది చెప్పండి. చంద్రబాబు గారు ఏం చెప్పారండి? కల్తీ పార్టీ అన్నాడు. కల్తీ పార్టీ మీది ఎక్కడ ఉంది? మీకు తెలుగుదేశం పార్టీ పునాదుల మీద, ఆసియాల పునాదుల మీద ఏర్పడిన పార్టీ, రాజకీయాన్ని అరికట్టడానికి ఏర్పడిన కూటమి ప్రభుత్వం. మీతో చేతులు కలపడానికి ఏ పార్టీ ముందుకు రాదు, భయపడుతున్నారు, పోటీ చేస్తున్నారు. మాతో అందరూ చేతులు కలపడానికి సిద్ధంగా ఉంటారు. పురంధరేశ్వర గారు అధ్యక్షురాలు పెట్టుకొని భజన పార్టీగా బీజేపీని పెట్టుకొని మీరు చేస్తున్నటువంటి విధానం, ప్యాకేజీ స్టార్ ని ఆయన్ని పెట్టుకొని మీరు నడుపుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఎక్కడన్నా సరే నైతికత ఉందా? మీరు మాట్లాడేదానికి ఆచరణలో జరిగేదానికి ఏమైనా సంబంధం ఉంటుందా? అసలు సిట్ అనేది మీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థ అయితే దాన్నే నమ్మలేదు. మేము మళ్ళీ కమిషన్ వేస్తున్నాం అంటే మీ మీద మీకు నమ్మకం లేదు. ఇక డైవర్షన్ పాలిటిక్స్ కి మరో అంకమే కదా కమిషన్. డైవర్షన్ ఎవరికి? డైవర్షన్ మీకు కావాలా? మొత్తం నేరస్తుల మయం వైసీపీ పార్టీ. ఆ నేరస్తులంతా జైలుకు పోయే ముహూర్తం దగ్గరకు వచ్చింది. ఇంకా కొత్త వెలుగులోకి వస్తున్నాయి. పోతే కేంద్రంలో కేసులని చుట్టుముట్టుకుంటున్నాయి. మీకు డైవర్షన్ అవసరం, మాకేం డైవర్షన్ అవసరం? పరిశుభ్రమైన పులిగొడిగిన ముత్యాలు లాంటి కూటమి ప్రభుత్వానికి ఏ ఇబ్బంది? డైవర్షన్ కావాలి. డైవర్షన్ మీకు అవసరం. పిన్నారీలో మించి, గజనీలో గోళీలు మించి దోపిడీ చేసిన మీ పార్టీ వాళ్ళకి భయం, కానీ మా పార్టీ వాళ్ళకి కూటమి ప్రభుత్వానికి ఏం భయం ఉంది? డైవర్షన్ మీకు అవసరం, మాకేం అవసరం లేదు. ఓకే, విజయభాస్కర్ గారు, ఏంటి అధినేత రీసెంట్ గా ఒక ప్రకటన చేశారు నిన్నో మొన్న అనుకుంటా దీనికి సంబంధించి. సో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండండి, వైసీపీ ట్రాప్ లో పడొద్దు, ఎందుకంటే వారి మాటలతో మిమ్మల్ని పూర్తి స్థాయిలో హెచ్చరిస్తున్నారు కాబట్టి శాంతి భద్రతలు అదుపులో ఉండాలి అనేది. ఒక రకంగా చెప్పుకోవాలంటే తెలుగు తమ్ముళ్ళకి క్లాస్ పీకినట్లుగా అర్థమవుతుంది. అంటే జరుగుతున్నటువంటి దాంట్లో అలర్ట్ అయ్యారా? చంద్రబాబు నాయుడు గారు డిసిప్లిన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడండి. ఎన్టీ రామారావు గారి హయాం నుంచి మన నాచారంలో, గండిపేటలో, రామకృష్ణ స్టూడియోలో అనేక శిక్షణా తరగతులు జరిగాయి. మీరు ఎవరిని విచారించినా చెప్తారు. మహాపండితులను తీసుకొచ్చి రాజ్యాంగం మీద అవగాహన ఉండేవాళ్ళని, భారతదేశ చరిత్ర, తెలుగు వారి చరిత్ర, పోతే ప్రపంచ రాజ్యాంగాలు, ప్రపంచ చరిత్రలు, అదే విధంగా వివిధ శాఖలకు సంబంధించి వ్యవసాయము, ఇండస్ట్రీస్, విద్య, వైద్యం, గ్రామీణ పరిశ్రమలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వీటన్నిటికి సంబంధించి నీటిపారుదల, డ్రైనేజీ, వీటన్నిటికి సంబంధించి అడవులు, పర్యావరణం, వీటికి సంబంధించిన క్లాసులు ఉంటాయండి. అదే విధంగా మొదటి నుంచి ఆయన ఒక యూనివర్సిటీలో క్రమ పద్ధతుల్లో చదువుకొని, యూనివర్సిటీ క్యాంపస్ లో పెద్ద పెద్ద పండితులైనటువంటి ఆచార్యుల పర్యవేక్షణలో పెరిగిన మనిషి.
పోతే మొదటి నుంచి బాల్యం నుంచి ఒక క్రమశిక్షణాయుత జీవితంతో ప్రజాస్వామ్యంలో అంచెలంచెలుగా పైకి వచ్చిన మనిషి. ఆయన పైగా ఎన్టీ రామారావు అల్లుడైన తర్వాత ఎన్టీ రామారావు గారి ద్వారా రాజకీయాల్లో మళ్ళీ తెలుగుదేశంలో ప్రవేశించిన తర్వాత తెలుగుదేశంలో ఆయన ఇంకా ఎన్టీ రామారావు గారి క్రమశిక్షణని దగ్గరుండి చూడడం, పోతే తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణకి ఎన్టీఆర్ ఇచ్చే వేసే గౌరవాన్ని పెద్దపీటను చూసి ఆయన ఇంకా క్రమశిక్షణకి బద్దుడై ఆ విధంగా తెలుగుదేశం పార్టీలో ఆయనలాగా అందరు క్రమశిక్షణతో ఉండాలని కోరుకుంటాడు. మధ్య మధ్యలో అప్రమత్తం చేస్తుంటారు, పొరపాట్లు ఏమన్నా జరుగుతాయని అప్రమత్తం చేస్తుంటాడు. ఇది అప్రమత్తం చేయడం అనమాట. ఎటర్నల్ విజిలెన్స్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ లిబర్టీ అన్నారు కదా, ఎటర్నల్ విజిలెన్స్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ లిబర్టీ. కాబట్టి అందువల్ల ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలా మనము. అదే విధంగా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు మీ కర్తవ్యాలు, బాధ్యతలు నిర్వర్తించండి. ఇప్పుడు ప్రత్యర్థులు మాయోపాయాలు పన్నుతున్నారు, మారీచి మాయలు పన్నుతున్నారు, సుబాహు లాంటి వాళ్ళు, మారీచులు లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళ ట్రాప్ లో పడొద్దు. వాళ్ళు ఏదో ఒక విధంగా రెచ్చగొట్టాలని చూస్తున్నారు. మీరు రెచ్చిపోవద్దు. రెచ్చిపోతే వాతావరణం, ప్రశాంత వాతావరణం భగ్నం అవుతుంది. భగ్నం అయిన తర్వాత లా అండ్ ఆర్డర్ విఫలం అవుతుంది. లా అండ్ ఆర్డర్ విఫలం చేసి పెట్టుబడిదారులను రానియకుండా పోతే హింసను ప్రేరేపించడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ట్రాప్ లో పడొద్దు. పెట్టుబడిదారులు రావాలంటే రాష్ట్రం ఇప్పుడు రాజధాని పరుగులు తీస్తుంది, పోతే భోగాపురం ఎయిర్పోర్ట్ పరుగులు తీస్తుంది, పోలవరం పరుగులు తీస్తుంది, పోతే విశాఖ స్టీల్ ప్లాంట్ కి అనేక నిధులు సమకూర్చాము. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ శరవేగంతో పరుగులు తీస్తున్న దశలో మన ప్రజలు చూసి ఓర్వలేక వాళ్ళకి భవిష్యత్తు లేదు, భవిష్యత్తు అంతా అంధకారమయంగా తోస్తుంటే వాళ్ళు రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చడానికి చాలా కుయుక్తులు పన్నుతున్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీరు అప్రమత్తం చేస్తున్నారు. ఒకసారి నేను మూర్తి గారి అభిప్రాయం తీసుకుని మళ్ళీ వస్తాం. రైట్. మూర్తి గారు, ఈ ట్రాప్ రాజకీయాలు ఏంటి? ఎందుకంటే మనం నిన్న మొన్న చూసినటువంటి పరిస్థితుల్లో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ వీరు చేసినటువంటి వ్యాఖ్యలు వెంటనే వారి మీద వెళ్లడం, దాడి జరగడం, తెలుగు తమ్ముళ్ళకి దానికి సంబంధించి అధినేత హెచ్చరించడం. తాజాగా నెల్లూరు ప్రాంతంలో కాకాని గోవర్ధన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇద్దరిని విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు నోటితో, మరోవైపు చేతలతో. ఏంటి రాజకీయాలు? అంటే ఇది గత ప్రభుత్వం హయాంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు కదా. అప్పుడు తెలుగుదేశం శ్రేణులు లేదా నాటి తెలుగుదేశంతో పాటు ప్రతిపక్షాలు కూడా ఇలాంటి దాడులు సరైనవి కాదు అని చెప్పారు. మరి ఈ రోజున జరిగిన ఈ దాడులు చూస్తూ ఉంటే వాటికి ప్రతిబింబంగానే కనపడుతూ ఉన్నాయి. అంటే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు మజిల్, పవర్ ఈ రెండింటి బలంతో దాడులు చేస్తారు అనేది ఈ రెండు ఇన్సిడెంట్స్ చేస్తారు. రెచ్చగొట్టాడు జోగి రమేష్, జైలు నుంచి రాగానే రెచ్చగొట్టాడు, మళ్ళీ రెండోసారి దాడి చేస్తానని తోడగొట్టాడు, మేసాలు దిగాడు. అందువల్ల ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జోగి రమేష్ జిగుప్సాకరమైన మాటలు, ఉద్రేకపూరితమైన భాస్కర్ రెడ్డి గారు నన్ను మాట్లాడినాను. నేనేం ఆరోపణలు చేయట్లేదు. జరిగిన ఇన్సిడెంట్స్ మమ్మల్ని వాళ్ళతో కంపేర్ చేయొద్దు. మాది అహింసాయుతమైన కంపేర్ చేయకండి. నేను ఏమంటున్నానంటే మీరు దయచేసి వినండి, ప్రశాంతంగా వినండి. రెచ్చగొట్టే స్టేట్మెంట్స్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా ప్రభుత్వం అనేది శాంతి భద్రతల్ని కాపాడాలి. రెచ్చగొట్టారు, ఒక మాట వినండి. రెచ్చగొట్టారు కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేస్తారు, అభిమానులు కూడా తిరుగుబాటు చేస్తారు. అందుకని దానికి లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయాల్సింది ప్రభుత్వాలే. కాబట్టి పార్టీలు ఆ వ్యాఖ్యానాలని తీవ్రంగా తీసుకుంటాయి. ఇంతకన్నా తీవ్రంగా ఒక్క నిమిషం, ఇంతకన్నా తీవ్రంగా శాసనసభలో మరి ఆనాడు మహిళల్ని కించపరిచారు కదా. మరి అప్పుడు ఎందుకు తిరుగుబాటు కాలేదు, ఇలా మీద ఎందుకు పడలేదు? అందుకని ఇక్కడ ఏమర్థం వస్తుందని అంటే, ఇంతకన్నా ఘోరం నేను చెప్పేది, ఆనాడు మహిళల్ని, అసలు శాసనసభతో సంబంధం లేని మహిళల్ని శాసనసభలోనే, ప్రజా పక్షంగా ఉన్న ఆ శాసనసభలోనే, పవిత్రమైన శాసనసభలోనే, అంతకన్నా ఘోరం అనిపించదు నాకు. అప్పుడు ఎందుకు ఆ శ్రేణులు తిరగబడి ఆ రకంగా చేయలేదు అంటే, అధికారం ఉంటే చేస్తారు, అధికారం ఉంటే చేయరు అనే అర్థాలు కూడా వస్తున్నాయి. ఇది మీరు ప్రశాంతంగా కనుక మీరు కూడా విశ్లేషించుకుంటే, అందులో చంద్రబాబు నాయుడు గారు, మన జనసేన అధినేత ఇద్దరు కూడా ఏం చెప్తున్నారు? వాళ్ళు రెచ్చగొడతారు, మీరు రెచ్చిపోకండి, శాంతంగా ఉండండి,
అని చెప్తూ వస్తున్నారు కదా. నిన్న పరాకాష్టే కదా అది. వాళ్ళు రెచ్చగొడతారు, ఖచ్చితంగా రెచ్చగొడతారు. ఎందుకంటే అధికారంలోకి రావడం కోసం ప్రజల్ని అశాంతి వైపు నడిపితే అది అశాంతిని కంట్రోల్ చేయలేని ప్రభుత్వం అని చెప్పుకునే అసలు ఏర్పడిన కొత్తలోనే ఢిల్లీ వెళ్ళి ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదని చెప్పేసి చెప్పారు కదా. కాబట్టి నేనేమంటున్నానంటే నేనేమి మిమ్మల్ని విమర్శించట్లేదు, జరుగుతున్న ఇన్సిడెంట్ మీద నా అభిప్రాయం చెప్తున్నా. మీ ఇష్టం, జనం రెచ్చిపోతారు అంటే ఆయన ఏమన్నాడు దాని పదాన్ని బీపీలు వస్తాయన్నారు. ఎవరన్నారు? అధినేత అన్నారు బీపీలు వస్తాయి అని చెప్పి అన్నారు. అందుకని వాళ్ళకు వచ్చిన బీపీ మీకు వస్తే ప్రజలుగా మేము రెండు పార్టీలని ఒకలాగే చూస్తాం. కాబట్టి దయచేసి ఎప్పటికైనా అవి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకొక విషయం మీకే నేను అడుగుతున్నాను, ఇప్పుడు అయోధ్యకి పంపించిన లడ్డూల్లో కల్తీ జరగలేదని తిరిగి మళ్ళా జనసేన నాయకుడు ఆ రోజున అన్నాడు. అంటే అయోధ్యకి వెళ్ళేది అంటే అప్పుడు కల్తీ పామాయిలు మీరు చెప్పిన ఈ లిక్విడ్స్ ఈ రసాయనాలు కలవలేదా? అప్పుడు వాళ్ళ కోసం స్పెషల్ గా నెయ్యి తెప్పించేశారా? ఈ రకంగా డబల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల అవతల పక్షానికి మీరు స్కోప్ ఇస్తున్నారు. కల్తీ జరిగితే అప్పుడు కూడా జరగాలి కదా, ఆ కాలంలోనే వెళ్ళాయి కదా అయోధ్యకు లడ్డూలు. కాబట్టి ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కోసం మీరు లా అండ్ ఆర్డర్ ని సరిగ్గా మెయింటైన్ చేయలేదు అని చెప్పడం కోసం రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు మరెన్నో వస్తాయి, రేపు ఉత్తరోత్తరంగా వస్తాయి. దానికి ప్రజాబలం కనుక చేకూరితే వాళ్ళు ఏది చేసి ప్రజల నుంచి దూరం అయ్యారో మీ ప్రభుత్వానికి కూడా అది ఉంటుందనేది నేను చెప్పదలుచుకున్నాను. అంతే తప్ప ఇది ధర్మము, ఇది న్యాయము అని చెప్పినాను అంటే వాళ్ళతో మిమ్మల్ని పోల్చడం లేదు కూడా. కాబట్టి లా అండ్ ఆర్డర్ ని ఎప్పటికైనా కంట్రోల్ చేసుకోకపోతే అది ప్రజలకి నష్టం. పార్టీలు వీళ్ళు మారచ్చు, వాళ్ళు మారచ్చు, ఇవన్నీ మీరు చెప్తున్నట్టుగానే అభివృద్ధి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి కదా, అవి డైవర్ట్ అవుతాయి కదా. మీరు చెప్తున్నదే డైవర్ట్ పాలిటిక్స్ లోనే ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేస్తే వాళ్ళ ఇళ్ల మీదకి పడితే వచ్చేది మీరు చేసే అభివృద్ధి వెనక్కిపోతుంది కదా. కాబట్టి మీ పెట్టుబడి పెట్టేవాళ్ళు ఇటువంటి అరాచకాలు జరుగుతున్న ప్రభుత్వంలో మళ్ళీ రారు కదా, మీరు చెప్తూ వస్తున్నదే కదా. కాబట్టి వీటన్నిటిని జాగ్రత్తగా అధికారంలో ఉన్నారు కాబట్టి ముళ్ల మీద తుండుగుడ్డలాగా ఉంటుంది పరిపాలన. నా ఉద్దేశం నేను చెప్తున్నాను, ముళ్ల మీద తుండుగుడ్డని జాగ్రత్తగా కనుక తీయకపోతే ప్రజలు మళ్ళా అదే ఘాటును కట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా వీటిని కంట్రోల్ చేసుకుని రాజకీయ విమర్శలు దూరం పెట్టేసి కల్తీ జరిగిన మాట వాస్తవం అనేది చెప్తున్నారు కదా. రెండోది కమిషన్ వేస్తారు మీరు, అది సాధ్యతగా జరుగుతుంది. ఆఖరికి వచ్చేసరికి ఏమి ఉండదు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాళేశ్వరం 3 ఏళ్ళు అయిపోతుంది. కాళేశ్వరం ఏమైంది? కమిషన్లు వేశారు, 2 కమిషన్లు వేశారు. తర్వాత ఏమైంది? సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు? కాంగ్రెస్ బీజేపీ ఒకటైపోయింది, ఇది ఏమీ లేదు, అవినీతి ఏమీ లేదు అని అంటున్నారు. అక్కడ కూడా అది జరుగుతుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సిట్ యొక్క గౌరవాన్ని, సిట్ యొక్క ప్రతిష్టని పునఃప్రతిష్ఠ చేయాలి అని అంటే ఈ సెట్ ఇచ్చిన దాని మీదనే ప్రభుత్వ వాదనలు నిలిపించి న్యాయస్థానం ముందు నిజంగా ఉంటే శిక్ష పడేటట్టుగా చేయడం, అది నా యొక్క అభిప్రాయం. కమిషన్ వేస్తే ఖచ్చితంగా ఇంకో సంవత్సరానికి వెళ్తుందండి. రామారావు గారు, సో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అంశాలని పక్కన పెట్టేసి విజయభాస్కర్ గారు, వారి దగ్గర నుంచి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు వచ్చినా సో రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటువంటి అంశాన్ని కానివ్వండి అవి పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కానీ మీ దగ్గరే ఉంటుంది. ఇది మూర్తి గారు చెప్తున్నటువంటి అభిప్రాయం. సో ఇప్పటికైనా కంట్రోల్లో ఉన్న పరిస్థితి. అవును, శాంతి భద్రతలను కాపాడడం మా ప్రథమ కర్తవ్యం. శాంతి భద్రతలు లేకుండా చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. అంటే మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు నిరాజనాలు పలుకుతున్నారు. 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి ఆమోదం తీసుకున్నాం. పోతే 15 లక్షల ఉద్యోగాలు వాటి ద్వారా వచ్చే అవకాశం ఉంది. పోతే అదే విధంగా మరో పక్క రాజధాని పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి 3 షిఫ్టుల్లో. పోలవరం ప్రాజెక్టు 85% పైన పూర్తయింది. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ట్రైల్ అయిపోయింది. వచ్చే నెల నుంచి ప్యాసింజర్స్ తో విమానాలు రాకపోకలు సాగబోతున్నాయి. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి మేము 12,000 చిల్లర కోట్ల రూపాయలు ఇప్పటికే నిధులు ఇప్పించాం. వారి హయాంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వీర్యపరచడమే కాకుండా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంటి నిజాయితీ పడినటువంటి పోతే విఆర్ఎస్ తీసుకున్నటువంటి చీఫ్ సెక్రటరీ గారు ఆయన స్వయంగా వీడియో రిలీజ్ చేశాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తనను పిలిచి విశాఖ స్టీల్ ప్లాంట్ 2,000 ఎకరాలు ఉన్నాయి కదా,
30,000 ఎకరాల పైన ఉంది. మరి దీన్ని ముక్కలు చేసేసి మనం రాజధాని అవసరాలకు కొంత పోతే దాన్ని ప్రైవేటీకరణ చేస్తే ఎలా ఉంటుంది అన్న భావనలో మాట్లాడితే నేను అది కరెక్ట్ కాదని చెప్పాను. అప్పటి నుంచి నా మీద ఆయన అసంతృప్తిగా ఉండడం జరిగిందని చెప్పేసి చివరికి చీఫ్ సెక్రటరీగా చేసిన ఆయన్ని బాపట్లలో ఒక చిన్న గ్రామీణాధికారులకు ట్రైనింగ్ ఇచ్చే క్యాంప్ కి ఆయన ఆ కోపంతో నా మాటని మన్నించలేదు చీఫ్ సెక్రటరీ, నాకు ఎదురు చెప్పాడని చెప్పేసి బాపట్లో ఒక గ్రామీణ ట్రైనింగ్ సెంటర్ కి పంపిస్తే ఆయన విఆర్ఎస్ తీసుకున్న పరిస్థితులు అన్నమాట. సెలవు పెట్టాడు, తర్వాత విఆర్ఎస్ తీసుకున్నాడు. ఇది పరిస్థితి. పోతే వీటన్నిటిని చూసి మేము చేసే అభివృద్ధి శరవేగంగా ఉంది. అదే విధంగా గత 2-3 రోజుల నుంచి విజయభాస్కర్ గారు 2-3 రోజుల నుంచి కేంద్ర బడ్జెట్ ఎంత ఉంది, కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి, అమరావతి నిర్మాణం ఎలా సాగుతుంది, సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పరిశ్రమలు ఏంటి, సో దావోస్ పర్యటనలో ఉన్నటువంటి పెట్టుబడులు ఎంతవరకు కార్యరూపం దాలుస్తాయి, ఈ అంశాలు ఎక్కడ కనబడట్లేదు రాష్ట్రంలో. ఈ దాడులు, విమర్శలు, ప్రతి విమర్శలు వీటికే కేంద్ర ప్రభుత్వం సహించలేకపోతున్నారు. వాళ్ళలో కట్టలు తెంచుకుంటున్న ఆవేశం, అసహనానికి గురవుతున్నారు. ఎందుకంటే కేసులన్నీ చుట్టుముడుతున్నాయి. అటు కేంద్రంలో ఉండి ఇప్పుడు కొత్తగా బుక్ అయిన కేసులు ఇవన్నీ చుట్టుముట్టబోతున్నాయి. మరో పక్క అధికారం సమీప భవిష్యత్తులో లభించదని నిస్పృహ వాతావరణంలో నిరాశ నిస్పృహలతో సహనం కోల్పోయి ఇంక ఈ రాష్ట్రాన్ని కన్ఫ్యూజ్ చేయాలా, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేసేయాలా వాతావరణాన్ని. ముందు వాళ్ళ కేడర్ను రక్షించుకోవాలా, అంటే వీళ్ళు ప్రోగ్రామ్స్ తీసుకోవాలి. ఎప్పుడు ఘర్షణ వాతావరణాన్ని, కోర్టులు కేసులు ఉంటే వాళ్ళు ఎక్కడే పోరు, వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు. ఓటర్స్ ని జగన్మోహన్ రెడ్డి ఏదో కార్యక్రమాలు తీసుకొని చేస్తున్నాడు, ఖాళీగా ఉండడం లేదు, ప్యాలెస్ లోనే కూర్చోవడమే కాకుండా నిత్యం ఏదో ఒక రాద్ధాంతం చేస్తున్నాడు కాబట్టి అధికారంలో తీసుకొస్తానంటున్నాడు పోతే అని నమ్మించాలి. అందుకోసం ఈ రాష్ట్రాన్ని తగలబెట్టాలా. పోతే గతంలో రైలు తగలబెట్టారు, గులకరాయి అన్నారు, కోడికత్తులు అన్నారు, రకరకాలుగా చంద్రబాబు నాయుడినే చివరికి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మరి వాళ్ళకి ఎదురు చెప్పకూడదు ఎవరు. చీఫ్ సెక్రటరీ లాంటి ఉన్నతమైన అధికారినే పక్కన నెట్టిన పెద్ద మనుషులు, వాళ్ళ తండ్రి హయాంలో ఆయన హయాంలో అధికారులంతా జైలుకు పోయారు. పోతే ఇన్నోసెంట్ అధికారులు, మేధావులైన అధికారులు, కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు చెందిన వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులకు చెందిన వాళ్ళు విజయభాస్కర్ గారు జనసేన పార్టీ నాయకులతో అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సో మీరు కలిసికట్టుగా రండి, ఏదైతే లడ్డు వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం ఉందో మీరు స్పందించండి, మాట్లాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అనేటువంటి ఒక రకంగా సీరియస్ అయినట్లుగా ఒక బలమైనటువంటి వార్తలు బయటికి రావడం జరిగింది. అంటే కూటమిలో జనసేన కలిసి బయటికి రావట్లేదా? సో కూటమిలో జనసేన కొంచెం తక్కువగా స్పందించడానికి కర్తవ్యాన్ని ప్రబోధించడం. అర్జునుడు కురుక్షేత్ర మహాసంగ్రామం జరుగుతుంది, అర్జునుడు నిర్వీర్య పరిస్థితిలో ఉన్నాడు, మానసిక ఆందోళనలో ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గీతాబోధన చేశాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, పవన్ కళ్యాణ్ అయితేమి కర్తవ్యాన్ని బోధిస్తున్నారు. రాష్ట్రం మనం ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని అనుకుంటున్నాం, వాళ్ళ దుష్ట శక్తులు రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చాలనుకుంటున్నారు, మీరు రెచ్చిపోవద్దు, మనం చేసే అభివృద్ధిని చెప్పండి, సంక్షేమాన్ని చెప్పండి, వాళ్ళ కుయుక్తుల్ని, వాళ్ళ పన్నాగాల్ని, వాళ్ళ దుష్ట ఆలోచనల్ని ప్రజలకు విస్తీకరించండి అని చెప్పడంలో ఇక్కడ ఏదో కూటమిలో జనసేనకి తెలుగుదేశం మధ్య స్పర్ధలు వచ్చాయని మీరు భావించకూడదు. ఎందుకంటే ఆయన పార్టీ జనసేన వాళ్ళ సైనికులకి చెప్తున్నాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం శ్రేణులకి మొత్తం కూటమి శ్రేణులందరికీ చెప్తున్నాడు కర్తవ్యాన్ని. వాళ్ళు ఏదో రెచ్చగొడతారు, హింసను ప్రేరేపిస్తున్నారు, మీరు వాళ్ళ ట్రాప్ లో పడద్దు. కాబట్టి మీరు మనం చేసే అభివృద్ధిని, సంక్షేమాన్ని మాత్రమే చెప్పండి. పోతే ప్రజలు అమాయకులు కాదు, వాళ్ళు చేసిన పనులు మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉండదు. అందుకే వాళ్ళని పక్కన పెట్టి మనల్ని అధికారంలో తెచ్చారు. కాబట్టి మనం రాజ్యాంగం పట్ల గౌరవ ప్రపత్తుల్ని, చట్టాల పట్ల గౌరవ ప్రపత్తుల్ని, పోతే అదే విధంగా శాంతియుత వాతావరణంలో పరిపాలన చేస్తేనే మనకి అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలంటే మీరంతా కర్తవ్య పరాయణులై మీరు ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ పరంగా మాత్రమే, సబ్జెక్ట్ పరంగానే విజృంభించండి అని చెప్తున్నారు. కానీ ఈ పోతే వాళ్ళలాగా తగలబెట్టడాలు, దౌర్జన్యాలు. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. మూర్తి గారు, కూటమి మొత్తం ఎలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఎక్కడ ఏ పొంతన లేకుండా, ఎక్కడ దేనికి సంబంధించినటువంటి అంశంలో వైసీపీకి తావు ఇవ్వకుండా పూర్తి స్థాయిలో కసరత్తు మాత్రం క్షేత్రస్థాయిలో జరుగుతుంది. ఎలా చూడాలంటారు దీన్ని?
అలా జరుగుతోందని నేను అనుకోవట్లేదండి. కసరత్తు పైనుంచి అదే వీళ్ళు కృష్ణ బోధ చేసినా కూడా కిందన్న అర్జునులు వింటున్నారని నాకైతే అనిపించటం లేదు. ఎందుకు అలాగా? ఎందుకు అలాగంటే కాంట్రడిక్షన్స్ ఉంటాయండి ఖచ్చితంగాను. ఆ కాంట్రడిక్షన్స్ ఉంటేనే ఇప్పుడు కాసేపు మనం వైసీపీ ప్రతిపక్ష పాత్రలో లేదు, బలహీన పడిందని అనుకోండి, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి? ఇది కదా. అందుకని ఆ వ్యాక్యూమ్ లోకి వెళ్ళాలి అనే దానికి కూటమిలో ఉన్నవాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తారు, బీజేపీ కూడా ప్రయత్నం చేస్తుంది. ఎందుకనంటే బీజేపీ చెప్తోంది కదా, మేము టెంపరీగానే ప్రాంతీయ పార్టీలతోటి, మా కలిసి వచ్చే పార్టీలతోటి మేము ఉంటాం, తర్వాత మమ్మల్ని అనుసరిస్తూ వాళ్ళు ఉండాలి. బీహార్లో చూస్తున్నాం కదా మనం. అందుకని ఇక్కడ నాకు ఇంకొక అనుమానం కూడా ఉన్నది, వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇప్పటికీ వైసీపీ అలాగే కేంద్రంలో ఉన్న ప్రభుత్వ అధినేతలకి ఉన్న బంధం మాత్రం చాలా కీలకంగానే ఉంటుంది. అందుకనే నా అనుమానం ఏంటంటే అయోధ్య లడ్డూలు కల్తీ జరగలేదని అంటే అసలు ఏ లడ్డూ కూడా కల్తీ జరగలేదనేది వస్తుంది అర్థం. కాబట్టి ఇప్పటికీ వాళ్ళు చెప్పటంలో సైలెంట్ గా ఉన్నారు. అయోధ్య లడ్డూలు కల్తీ జరిగిందా లేదా, జరిగితే ఎందుకని చెప్పి మళ్ళీ ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకున్నారు. దీనివల్ల ఏమవుతుంది, కూటమిలో మళ్ళా ఆందోళన. అది కాదు, మీరు అయోధ్య లడ్డూని తీసుకొస్తారండి మన ఆంధ్రప్రదేశ్ లో జనసేన అధినాయకుడు విషయం అయితే విజయభాస్కర్ గారు జనసేన నాయకుడు జరిగిందని అన్ని తర్వాత స్టేట్మెంట్ వాపస్ తీసుకున్నారా లేదా చెప్పండి దయచేసి. నేను అనలేదు. జనసేన నాయకుడు అయోధ్యని పదే పదే విషయాన్ని డైవర్ట్ చేస్తారేంటి? ప్రజలకి అనుమానం ఎక్కడ వస్తుందంటే తిరుపతి దేవస్థానంలో జరిగిన కల్తీ అనేది కదా భాస్కర్ గారు. నాకు వేరే రాష్ట్రం అండి, అయోధ్య ఉండేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇది అప్రస్తుతమైన విషయం కదా అంటున్నా. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిన లడ్డు బీజేపీ లడ్డు పవిత్రమైంది, ఆంధ్రప్రదేశ్ లడ్డు కల్తీది అనే అర్థాలు వస్తాయి. అలాంటి పెడార్థాలు వచ్చే వాటిగా ముందుగా ఈ అధినేతలు జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు వస్తాయని నేను చెప్తున్నాను. మీరు అది వింటకపోతే నేనేం చేయను. ఇప్పుడు అయోధ్యకి వెళ్ళిన లడ్డు కల్తీయా కాదా, అక్కడ కూడా మీకు పామాయిల్ తోటి చేసిందేనా, లేదా వాళ్ళకి ప్రత్యేకంగా చేశారు? ఎక్కడి నుంచి వెళ్ళినట్టు? తిరుపతి నుంచి అయోధ్యకి వెళ్ళినట్ట? ఏ సందర్భంలో మీరు చెప్పేది? ఏ సందర్భంలో? తిరుపతి లడ్డు అక్కడ పంపించారు కదండి. ఏ సందర్భంలో పంపించారండి? ఏ సందర్భంలో? మీరు అయితే మీరు వినలేదు ఈ స్టేట్మెంట్ అసలు? అయ్యో, ఇప్పుడు ఏ సందర్భంలో పంపించింది మీరు చెప్పేది? ఏ సందర్భంలో? ఆనాడు అయోధ్యలో మన ఆలయ ఓపెనింగ్ అప్పుడు చెప్పారండి, లడ్డూలు వెళ్తున్నాయి తిరుపతి నుంచి, లడ్డూలు అక్కడికి పంపుతున్నాము అని చెప్పి. బాలరాముడు విగ్రహావిష్కరణ అప్పుడు మీరు చెప్పేది? బాలరాముడు విగ్రహావిష్కరణ. మీడియాలో కూడా ఇది ఉంది, మీరు కావాలంటే వెనక్కి చూడండి. అప్పుడు తర్వాత ఒక నిమిషం వినండి, తర్వాత మళ్ళీ ఆయన స్టేట్మెంట్ మార్చారు, అందులో ఏమీ కల్తీ లేదు అయోధ్య లడ్డూల్లో అన్నారు. అంటే ఇదే ఆనాడు అదే ప్రభుత్వం కదా, కల్తీని ప్రోత్సహించిన ప్రభుత్వమే ఉంది కదా. దీనివల్ల ఏమైనా అర్థం వస్తుంది? అయోధ్యకి వెళ్ళిన లడ్డీ పవిత్ర